షేప్ అనేది ఎవరికైనా సరే కుదరలేదు అనే వాళ్ళకి ఈ విధంగా కుట్టివ్వండి, చాలా బాగా కుదురుతుందన్నమాట. ఓకేనండి. సో ఇలా కుట్టేసాం కదా. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కుట్టి చూడండి, ఎవరికైనా సరే మంచిగా కుదురుతుందండి. కప్ షేప్ అనేది రౌండ్గా వస్తుంది, నీట్గా ఉంటుందన్నమాట. సో చాలామంది ఇష్టపడతారు ఈ విధంగా మనం కుట్టించామంటే. ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ అవంతా చూపించట్లేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా కింద పెట్టేసుకోండి. కింద పెట్టినప్పుడు మెయిన్ క్లాత్ ఒక రైట్ సైడ్ వచ్చేసి పై వైపుకు ఉండాలి, దానిపైన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఇలా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఇలా నేను కుట్టు ఎందుకు వేస్తున్నానంటే, ఇది నేను తిప్పించేస్తాను క్లాత్ అనేది. ఎందుకంటే దీనిపైన నేను చిన్న పూసల లేస్ అనేది ఈ బ్లౌజ్ మొత్తానికి వేయాలి కాబట్టి మొత్తం కూడా ఇలా తిప్పించేస్తున్నాను అనమాట. సో ఇలా కుట్టేసాం కదా. ఇలా కుట్టేశాక ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసి తీసేయండి. తర్వాత చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న చిట్కాలు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మళ్ళీ మనం ఇలా తిప్పించుకున్నామంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా కొంచెం రబ్ చేసేసుకోండి. ఎప్పుడు కానీ మనము తిప్పించినప్పుడు ఇలా కొంచెం రబ్ చేసేసుకొని మళ్ళీ దీనిపైన కుట్టు అనేది వేసుకుంటే చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. తర్వాత ఈ గినారి కుట్టు అయితే వేసుకోవాలి. లేస్ వేస్తాం కాబట్టి ఈ కుట్టు అనేది ఏమీ కనిపించదండి బయటికి, అందుకని కినారీలాగా కుట్టు వేసుకోవాలి. సో మీరు ఎవరైనా ఇలా ట్రై చేయండి. అంటే మనం ఫ్రంట్ పార్ట్ కుట్టేసి ఇచ్చాక మాకు ఇక్కడ సూది లాగా వస్తుంది, మాకు ఇలా నచ్చట్లేదు అంటే పల్చటి చీరలు వేసుకున్నప్పుడు కొంచెం అసహ్యంగా కనిపిస్తుంది అనే వాళ్ళకి రౌండ్గా షేప్ కావాలి అనుకుంటే ఈ విధంగా కుట్టి చూడండి. లావుగా ఉన్నా సన్నగా ఉన్నా సరే మనకి ఏంటంటే క్రాస్ కటింగ్ వస్తుంది, అలాగే ప్రిన్సెస్ కట్ లాగా కూడా మనం కుడతాం కాబట్టి చాలా బాగా కుదురుతుందండి ఎవరికైనా సరే ఈ విధంగా కుట్టాము అంటే. ఓకేనా. ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కూడా ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి. పైనుంచే కుట్టు అనేది ఇలా వేసుకోవాలి. పల్చటి క్లాత్ కదా కనిపిస్తుంది, ఎక్కడ ఒక ముడత కూడా లేకుండా మనం నీట్గా ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట. సో ఇలా కుట్టేసాం కదా. మొత్తము ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసి తీసేద్దాము. రెండు కూడా ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను వేసిన మార్కింగ్స్ కనిపిస్తుంది కదండి, దానిపైన ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోండి. ఓకేనా. ఇలాగా చూడండి, మనం ఇక్కడ చంక భాగం దగ్గర నుంచి ఈ షేప్ మార్కింగ్ వేసాం కదా మెయిన్ డాట్స్ కోసము, అక్కడ వరకు ఇలా మధ్యలో కుట్టు వేసేసుకోండి. తర్వాత నార్మల్గా మనము ఎలా అయితే మెయిన్ డాట్స్కి స్టిచ్ వేస్తామో అలాగే ఇక్కడ వేసేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ చంక భాగంలో చూడండి, ఇక్కడ చంక భాగంలో మార్కింగ్ వేసాం కదా, ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మూడో డాట్స్కి మనం ఎలా అయితే కుడతామో అలాగే ఇక్కడ దాకా కుట్టాలి. ఇక్కడ దాకా కుట్టాక మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం మెల్లగా ఇలా కుట్టుకుంటూ ఈ మెయిన్ డాట్స్లోకి ఈ విధంగా కలిపేసేయాలన్నమాట. అంటే మెయిన్ డాట్స్ ఈ మూడో డాట్స్కి మనం నేరుగా ఇలా కలిపేసేయాలి. అప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ లాగా వచ్చేస్తుంది మనకి. ఓకేనా. ఇలా వస్తుంది. తర్వాత ఈ రెండో డాట్స్ కూడా కుట్టేసేయాలి. నార్మల్ బ్లౌజ్కి అయితే మెయిన్ డాట్స్ ఈ రెండో డాట్స్ ఇలా కుట్టేస్తాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ చంక భాగంలో కుట్టే డాట్స్ వచ్చేసి మెయిన్ డాట్స్లో ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసామంటే మనకి ప్రిన్సెస్ కట్ లాగా చాలా నీట్గా కనిపిస్తుంది. వేసుకున్నాక కూడా కస్టమర్కి ఒంటికి అత్తినట్టుగా రౌండ్ షేప్లో కప్ షేప్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. మెయిన్ డాట్స్ ఇలా పట్టేసాం కదా, మళ్ళీ ఇక్కడ ఈ మూడో డాట్స్ దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ ఏంటంటే మీరు నార్మల్గా ఇక్కడి వరకు ఇలాగా నార్మల్గా కుట్టేస్తారు కదండి, ఈ మధ్యలో కలిపే చోట వచ్చేసి కొంచెం ముడతలు లేకుండా చూసుకుంటూ క్లాత్ని ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కుట్టవలసి ఉంటుంది. ఓకేనా. ఒక్కొక్కసారి ముడతలు వచ్చేస్తాయి, చూసుకొని కుట్టుకోవాలన్నమాట. సో అయిపోయింది. ఇప్పుడు ఈ రెండో డాట్స్ కూడా సేమ్ అలాగే పట్టేసుకోండి. సో ఇలా నేను ఎందుకు కుట్టి చూపిస్తున్నానంటే చాలామందికి నేను ఇలాగే కుట్టేసి ఇస్తానండి, వాళ్ళు బాగుందని చెప్పాకనే మీ వరకు అయితే తెస్తున్నాను. ఓకేనా. సో చూసారా, ఇలా అయిపోయిందనమాట. ఇలా రెండు కూడా మనకి కప్ షేప్ అనేది కుదిరేసింది కదా. దీనికి ఇప్పుడు నార్మల్గా మనకి క్రాస్ బెల్ట్లు ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ బెల్ట్లు వచ్చేసి
ఇలా 2 ఫోల్డింగ్ పైన నేనైతే కట్ చేసి ఉన్నాను. ఇలా 2 క్లాత్ అయితే ఇలా ఫోల్డింగ్ పైన ఉందండి. సో ఇలాగ పెట్టేసుకోవాలి. మెయిన్ క్లాత్ పైన ఈ లైనింగ్ క్లాత్ని పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ చిట్కాలు 2 కూడా ఇలా ఎదురెదురుగా పెట్టుకొని మళ్ళీ కుట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ కుట్టినప్పుడు ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఇలా కుట్టేసుకోండి. తర్వాత చూడండి, ఇలా మనము ఈ చిట్కాలు 2 కూడా ఇలా ఎదురెదురుగా పెట్టి కుట్టుకోవడం వల్ల మీకు 2 ఒకే వైపుకి వచ్చేయకుండా దేని వైపుది ఆ వైపు అయితే వస్తుందన్నమాట. అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు, 2 ఒకే వైపుకి కుట్టేస్తారనమాట. అందుకని ఇలా చిట్కాలు పెట్టుకొని కుట్టుకున్నారంటే మీకు రివర్స్ అవ్వకుండా ఉంటుంది. సో మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకొని ఒక పైన ఇలాగా కుట్టు వేసుకోండి. లైనింగ్ క్లాత్ పైన చివర కుట్టు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇలాగ ఫోల్డింగ్ చేసేసి ఒక 1/2 ఇంచు గ్యాప్తో కుట్టు అయితే వేసుకోవాలి. క్రాస్ బెల్ట్ ఈ విధంగా ఒక 2-3 క్లాత్లు అనేది ఉండాలండి. లైనింగ్ క్లాత్ 2 ఫోల్డింగ్ పైన ఉంది కదా, మెయిన్ క్లాత్ ఒకటి, ఇలాగా 3 క్లాత్లు కానీ మరీ పలచగా ఉంటే 4 కానీ తీసుకుంటే స్టిప్గా ఉంటుంది కాబట్టి మీకు ఫ్రంట్ కప్ షేప్ అనేది నిలబడుతుంది అన్నమాట. ఓకేనా. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేయండి. ఇలా కట్ చేసేయండి. ఇంకొకటి కూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకోవాలి. పైన కుట్టు వేసుకోవాలి. సో చూడండి, ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇటువైపుది అంటే మనకి దేని వైపుకి దాని వైపుకి ఇలాగా రెడీగా పెట్టేసుకోవాలి. తర్వాత క్రాస్ బెల్ట్ తీసేసుకొని ఇలాగ జాయింట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కూడా మనము ఒక 1/2 ఇంచు మార్జిన్ పెట్టుకున్నాము అంటే అదే మార్జిన్తో కుట్టుకుంటూ రావాలి. సో ఈ మెయిన్ డాట్స్కి డాట్స్ పెట్టాము కదా, అది వచ్చేసి మనకి మన వైపుకు ఉండాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి, మిషన్ వైపుకి అయితే ఉండకూడదు, మన వైపుకే తిప్పుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇంకా రెండోది పెట్టినప్పుడు మిషన్ వైపుకి ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్స్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా. అంటే మనకి బ్లౌజ్కి సైడ్ జాయింట్ వస్తుంది కదా, సైడ్ జాయింట్ వైపు ఫోల్డింగ్ అయితే వేసుకోవాలన్నమాట. మళ్ళీ దీనిపైన రెండో కుట్టు అయితే ఇలాగ వేసేసుకోవాలి. సో ఇలా మీరు పైనుంచి కుట్టు వేసుకున్నా సరిపోతుందండి. ఇలా ఒకే చోట 2 కుట్లు వేసుకున్నా సరిపోతుంది. సో ఇలా అయితే కుట్టేసాము కదా. ఇక్కడ మనకి నీట్గా ఈ విధంగా రెడీ అయిపోయింది. సో కప్ షేప్ అనేది ఎవరికైనా సరే కుదరలేదు అనే వాళ్ళకి ఈ విధంగా కుట్టివ్వండి, చాలా బాగా కుదురుతుందన్నమాట. ఓకేనండి. సో ఇలా కుట్టేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి 2 వేసుకోవాలి. దానికోసము క్లాత్ అయితే తీసుకోవాలి. ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. ఏదన్నా మీకు పొడవుగా ఎక్కువ వచ్చింది అనుకుంటే దాన్ని కొంచెం తగ్గించుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. నాకు ఒక సైడ్ అయితే కొంచెం పెద్దది వచ్చింది అనిపించింది, ఒక కుట్టు అయితే వేసేసాను. ఓకేనా. తర్వాత చూడండి, ఇక్కడైతే ఒక 2.5 ఇంచు క్లాత్ అయితే తీసుకోండి. ఒక సైడ్ వచ్చేసి 1.5 ఇంచు క్లాత్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను కాజాపట్టి అయితే ఫస్ట్ కుడుతున్నాను. కాజాపట్టి కోసము క్లాత్ని అయితే కింద పెట్టేసి దానిపైన మెయిన్ క్లాత్ పెట్టి ఇలాగ ఒక 1/2 ఇంచు మార్జిన్తో కుట్టు వేసుకున్నాను. తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పేసుకొని పైన కూడా మనకి ఫోల్డింగ్ వేసుకొని ఇలాగ తిప్పేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనము నెక్ దగ్గర తిప్పించేసాం కదా, పైపింగ్ కానీ ఏమైనా వేసామంటే నేరుగా కుట్టేయవచ్చు. పైన మనకి ఫినిషింగ్ వచ్చేసింది కాబట్టి పైన కూడా మనం ఫోల్డింగ్ వేసుకోవాలి. ఈ కింద కూడా మనకి కావాల్సినంత క్లాత్ అయితే విడిచిపెట్టేసుకొని మిగతాది ఇలాగా కట్ చేసి తీసేసి లోపలికి ఇలాగా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి కాజాపట్టి అనమాట. కాజాపట్టికి మధ్యలో ఇలాగా కుట్టు అయితే వేసుకోవాలి. సో ఇక్కడ నేను 2.5 ఇంచు వెడల్పు అయితే క్లాత్ తీసుకున్నాను కాజాపట్టి కోసం కదా. ఇప్పుడు ఉక్స్ పట్టి కోసము 1.5 ఇంచు క్లాత్ అయితే సరిపోతుందండి. సో దీన్ని వచ్చేసి మెయిన్ క్లాత్ కింద పెట్టేసుకొని ఈ క్లాత్ని 2గా ఫోల్డింగ్ వేసేసి ఇలాగా 1/2 ఇంచు మార్జిన్తో కుట్టు అయితే వేసుకోవాలి. సో ఇలా కుట్టు వేసేసాక మళ్ళీ దీన్ని వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయండి. ఇటువైపుగా తిప్పేసుకొని మళ్ళీ ఈ కినారి కుట్టు అనేది వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ మీదే పడాలి కుట్టు అనేది. సో ఇలా కుట్టడం వల్ల మీకు ఏంటంటే నేరుగా వస్తుంది. ఇక్కడ ఉక్స్ పట్టి కాజాపట్టి కుట్టినప్పుడు చాలామందికి కాజాపట్టి వచ్చేస్తుంది, ఉక్స్ పట్టి వచ్చేసి వంపుగా వస్తుంది అనమాట. అలా రాకుండా స్ట్రైట్గా వస్తుంది ఈ విధంగా కుట్టారంటే. సో ఇక్కడ కొంచెం క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. కింద క్లాత్ని ఇలా లాక్కోవాలన్నమాట. అప్పుడే మీకు ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. సో చూసారా, ఇలాగ ఉంటుందన్నమాట కుట్టేశాక. సో అయిపోయిందండి. ఈ విధంగా కుట్టేసుకున్నాక నార్మల్గా మనకి
బ్యాక్ పార్టు ఇంకా హ్యాండ్స్ అంతా కూడా నార్మల్ బ్లౌజ్ కుట్టినట్టే కుట్టేసుకోవాలండి. మీకు ఒకవేళ ఈ బ్లౌజ్ కటింగ్ కావాలి అంటే నేను ఆల్రెడీ ముందుగానే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నేను అప్లోడ్ చేశానండి, మన ఛానల్లో ఉంటుంది చూడండి. సో తర్వాత షోల్డర్ అవి జాయింట్ చేసేసాక హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసి సైడ్ జాయింట్ వేసేస్తే సరిపోతుంది. ఏ కస్టమర్ అయినా సరే ఇలా మీరు కుట్టేసి ఇచ్చారు అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉందని చెప్తారండి. సో మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.